హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే దోసకాయ పచ్చిమిర్చితో చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోద్దండి. ఈ పచ్చడి నూరుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అలా ఊరిపోతాయండి. అంత బాగుంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. సేమ్ ఈ విధంగా చేయండి. ఎలా చేయాలంటే ముందు మంచి యెల్లో కలర్ దోసకాయని తీసుకోవాలండి. అంటే మెత్తబడింది కాకుండా మంచి గట్టికాయ తీసుకోండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఇప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి మీదకించి ఈ తోలుని అలా గీకేసుకోవాలి. ఈ తోలు మొత్తం గీకేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసుకునేసి కట్ చేసిన దాంట్లో నుంచి మనం ఏదైతే లోపల గింజలున్నాయో ఆ గింజలను గూడా ఒక్కసారి టేస్ట్ చూడాలండి. ఇప్పుడు ఆ కాయని కట్ చేసి, లోపల గింజల్ని ఒక్కసారి టేస్ట్ చూసి, అవి గాని తీపున్నాయంటే మాత్రం, ఆ కాయతో పచ్చడి చేసుకోవాలండి. రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క కాయ కొంచెం చేదనిపిస్తుందండి. లోపల గింజ అవి. అలాంటి కాయను మాత్రం చేసుకోవద్దు. పచ్చడి చెడిపోద్ది. ఓకేనా? అది మాత్రం కంపల్సరీ మనం గమనించుకునేసి, ఇప్పుడు మనం ఈ దోసకాయని గింజలతో సహా కట్ చేసుకోవాలండి. ఓకేనా? గింజలు దీన్ని తీసి పడేయొద్దు. ఆ గింజలను గూడా దీంట్లో వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కాపోతే మనం కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే మరీ పెద్దగా వద్దు, మరీ చిన్నగా వద్దు. మాదిరిగా అంటే 1 ఇంచి, హాఫ్ ఇంచ్ ఆ టైప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ప్లేట్‌లో వేసిన తర్వాత ఒకసారి చూడండి ఈ టైప్‌లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె వేసుకునేసి పచ్చిమిరపకాయలు ఏద్దామండి. ఒక 10, 12 దాకా. నేనైతే చిన్న చిన్నయి కాబట్టి ఒక 15 దాకా ఏశాను. కొంచెం పెద్దయి ఉన్నప్పుడు ఏందంటే ఒక 10, 12 అలా ఏసుకోవచ్చు. అంటే స్పైసీని బట్టి కూడా ఎక్కువ తక్కువ కూడా ఏసుకోవచ్చు. అంటే ఆ మిరపకాయలు ఉండే కారాన్ని బట్టి. ఈ టైప్‌లో మనం బాగా ఫ్రై చేసి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇంకా ఒక చిట్కా అండి. పచ్చిమిరపకాయలని మనం ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిరపకాయలకి కొంచెం ఘాట్లు పెట్టి గాని ఫ్రై చేసామంటే చిటపట అనకుండా బాగా వేగుతాయండి. ఓకేనా? ఇవన్నీ తీసి ప్లేట్‌లో వేశాక అదే కడాయిలో కొంచెం నూనె వేసుకునేసి మంచి ఎర్రటి పండు టమోటాలని కట్ చేసి అందులో వేసుకోవాలండి. అవి మంచి గట్టియి తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం బాగా ఇలా కలిపి దీంట్లో కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ సైజు చింతపండుని వేసుకోవాలి. వేశాక ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే ఒక పిడికెడొచ్చేసి కొత్తిమీరను కూడా అందులో వేసుకుందామండి. అంటే కాడలు ఎక్కువ ఉండాల ఆకు కంటే. అప్పుడే దీనికి రుచి బాగుంటదండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇలా కలుపుతూ కొంచెం అలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టిన ఈ దోసకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలన్నీ దాంట్లో వేశాక ఇప్పుడు కొంచెం మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా తిరగేసుకుంటూ ఈ ముక్కలన్నింటిని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ ముక్కలన్నింటిని కొంచెం సన్న మంట మీద వేగనిచ్చేటప్పుడు దాదాపు ఒక 5, 6 నిమిషాలు టైం పడతది. ఓకేనా? కొంచెం ఇలా కలుపుతూ వేపండి. అప్పుడు అడుగు అతుక్కోకుండా, మాడు వాసన రాకుండా ఇలా సూపర్‌గా వేగిపోతాయండి. ఓకేనా? కొంచెం అడుగు అతుక్కున్నదంటే కొంచెం మాడు వాసన, పొగ వాసన వస్తది. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇందాక ఫస్టు ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలని రోట్లో వేసుకునేసి ఒక స్పూను సాల్ట్ వేసుకునేసి కచ్చా పచ్చాగా దీన్ని దంచేసేయాలి. ఎప్పుడైనా సరే మనం మిరపకాయలు వేసినప్పుడు అవి తొందరగా మెదగాలి అంటే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసామంటే తొందరగా మెదిగిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు ఇలా దంచిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకుందాం. ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి రెమ్మలను కూడా విడదీసి ఒక గడ్డ దాకా వేసుకునేసి ఇప్పుడు కూడా వీటిని కచ్చా పచ్చగా దంచేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన ఈ టమోటాలు, కొత్తిమీర వీటిని దోసకాయలని దాంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో వేసినాక కొద్దిగా కిందకి మీదకి అలా తిరగేసుకోవాలండి. ఎందుకంటే అడుగున పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! దాన్ని ఇలా తిరగేసుకునేసి ఇప్పుడు కొంచెం ఒక్క ముక్క దంచేసుకునేసి ఇలా రుబ్బేసుకోవాలండి. ఇలా రుబ్బుతుంటే ఓ పక్క నోట్లోంచి నీళ్ళు అలాగే కారిపోతాయండి. దాని టేస్టు ఆ వచ్చే స్మెల్లు అలా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. అది పచ్చడి నూరే వాళ్ళకి మాత్రం ఖచ్చితం అర్థమవుతుంది. అంత బాగుందండి ఈ రోటీ పచ్చడి మాత్రం. ఆ జిగట చూస్తేనే ఇప్పుడే అలాగే తీసుకొని పోయి అన్నం తినాలనిపిస్తదండి. దాన్ని నాక్కోకుండా అస్సలే ఉండలేరు. అది అంత రుచిగా ఉంది. ఆ వచ్చే వాసన గూడా అంత బాగుందండి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక బౌల్‌లోకి వేసుకుందాం.
దీన్ని ఇప్పుడేందంటే, మనం దోసకాయలు గూడా బాగా మెదిగేతట్టు దంచకూడదండి. ఓకేనా? కొంచెం దబ్బలు దబ్బలుగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా తీసి బౌల్‌లోకి వేసుకోవాలి. వేసిన తర్వాత అదే రోట్లో కొద్దిగా నీళ్లు గూడా పోసి తొలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి, కొంచెం వేడెక్కనిచ్చి, తాలింపు గింజలు వేసుకునేసి, వెల్లుల్లి రెమ్మల్ని కాస్త ముక్కలు పొడిసి దాంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చిటికెడు ఇంగువ పొడి వేసుకుందాం. ఇంగువ పొడి వేశాక ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకునేసి కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు వెంటనే ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకునేసి కాస్త చిటపటలాడనిచ్చి వెంటనే రోట్లో దంచిన ఆ పచ్చడిని దీంట్లో వేసేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఏందంటే ఆ కాస్త వేడి నూనెలో ఈ పచ్చడి మరిగితే సరిపోతుందండి. దీన్ని ఉడికించే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏందంటే ఈ టైపు కలబెట్టిన తర్వాత ఈ ఆనియన్ ముక్కల్ని మీదకించి వేసుకుందాం. ఓకే. వేసిన తర్వాత కాస్త ఇలా తిరగేసుకునేసి ఇంకా రోట్లో దంచేటప్పుడు కూడా అప్పుడు కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ టైప్‌లో వేసుకుంటే ఏందంటే ఇదొక టేస్ట్. అలా పచ్చడి తింటుంటే ఆనియన్ ముక్క కొరుక్కొని తింటుంటే రుచి ఇంకా చాలా బాగుంటుంది. అందుకోసమని ఇలా. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకునేసి దీంట్లో కాస్త నెయ్యి అలా దట్టించి తింటుంటే రుచి ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇది ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎన్నటికి వదలరండి. ఈ రుచిని మాత్రం ఖచ్చితం మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. ఈ దోసకాయ, టమోటా పచ్చడిని.